హాయ్! హలో ఫ్రెండ్స్. ఇంకా లేవవా అని మా అమ్మ ఒకటే లొల్లి. 8 అయితుంది ఆ టయానికి. సరేలే అని లేచి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే వరకు మంచిగా చాయ్ పెట్టిచ్చింది. తోసలద్దుకొని తింటున్నా. ఇలా తోసలద్దుకొని తింటుంటేనైతే అమ్ము చిన్నతనం గుర్తొచ్చింది. అమ్ములు పుట్టినప్పుడు 4 మంత్స్ దాకా అసలు నాకు పాలే పడలేదు. అమ్ముకి మిల్క్ ఫీడింగ్ చేయడానికి నేను పడిన కష్టాలు ఏ తల్లి కూడా పడకూడదు. అన్ని కష్టాలు పడినా. నాకెంతో ఇష్టమైనది కూడా వదులుకున్నా. ఇంకా అదంతా వదిలేయండి. షార్ట్ కాస్త వ్లాగ్ అయిపోతది. నేను నా చిట్టలి గురించి పడిన కష్టాలు మొత్తం కూడా ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను. నాలాగా ఎంతోమంది ఈ ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తుంటారు కదా! అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. వీడియోకొచ్చేసరికి సండే రోజు వ్లాగ్ అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో. చాయ్ తాగేసిన, అమ్మ పూరీలు చేసిస్తుంటే ఇలా కాల్ చేషిన. అమ్మ వాళ్ళు గోధుమ పిండితో ట్రై చేషిర్రు గానీ అబ్బబ్బబ్బా! సూపర్బ్‌గొచ్చినాయి. పూరి పిండి కన్నా గోధుమ పిండి బెటరబ్బా పూరీలకి. ఇలా పొంగాయో చూడండి. ఫుల్ టేస్టీగా సూపర్బ్‌గున్నాయి. మా అక్కనేమో ఒక దిక్కు పూరీలోకి కర్రీ చేస్తుంది. అబ్బబ్బబ్బా! సూపర్బ్ చేస్తది ఇది మాత్రం. అదేదో బొంబాయి చట్నీ అంటారు గదా! అలాగనే చేస్తది శనగపిండేసి. మా ఇంట్లో పూరి చేయాలంటే మా అక్కనే అబ్బా! అంత మంచిగా చేస్తది. మా ఇంటికొచ్చిన చుట్టాలకు చేసి పెట్టినా గూడా సూపర్బ్‌గున్నాయి అంటారు. అంత టేస్టీగుంటాయి. పూరీలు తిన్నాక 1:00, 2:00 అట్లా చికెన్ కర్రీ, వైట్ రైస్. అబ్బబ్బబ్బా! సూపర్బ్‌గుండింది మా అమ్మ మాత్రం చికెన్ కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.